తులసి మధురిక కషాయం. తులసి మధురిక కషాయం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. తులసి ఆకులు, లవంగాలు, యాలకులు, బెల్లం, సోంపు. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఎలా తయారు చేయాలి అంటే జాగ్రత్తగా చూసేసేయండి. సో మ్యామ్, కషాయం కదా, మనము గ్లాస్ పెట్టేసుకుందాము, సారీ గిన్నె పెట్టేసుకుందాము. అండ్ దీంతో ఒక గ్లాస్ అయితే సరిపోతుందేమో కదా, ఒక హాఫ్ గ్లాస్ వరకు మరిగితే అయిపోతుంది. సో మనం ఏంటంటే ఇంట్లో అయితే చిన్న గ్లాస్తో అయితే 2 గ్లాసులు పోసుకుంటే సరిపోతుంది. దీంతో ఏంటంటే మనము కంప్లీట్గా ఒక ఫుల్ గ్లాస్ తీసుకుంటున్నాం అనమాట. అది పోసేసుకొని పెట్టుకుందాం, కొద్దిగా వేడవనిద్దాం. చాలామందికి ఈ ప్రాబ్లం ఉంటుంది మ్యామ్. యాక్చువల్గా వాళ్ళు 2 పూట్ల బ్రష్ చేసుకుంటారు, నీట్గానే బ్రష్ చేసుకుంటూ ఉంటారు, అన్నీ కరెక్ట్గానే మెయింటైన్ చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది దగ్గర తెలియని ఒక దుర్గంధం వస్తూ ఉంటుందన్నమాట. దాన్ని ఎలా అవాయిడ్ చేయాలి, ఏం చేయాలి అనే విషయం తెలియక రకరకాల సెంట్లు యూజ్ చేసి ఆ స్ప్రేలని ఈ స్ప్రేలని ఇలా కూడా కొట్టుకుంటూ ఉంటాను. నేను విన్నాను, అలాగే కొంతమందిని చూశాను కూడా. సో మరి ఇంతకీ వీటన్నిటికీ సొల్యూషన్ ఇదే అంటారా? ఎస్, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎందుకు ఆ దౌర్గంధ్యం వస్తుంది అనేది మనం అనలైజ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే రీజన్ ఎక్కడో అంటే కాజేటివ్ ఫ్యాక్టర్ తెలిస్తే, ప్రాబ్లం ఎక్కడో తెలిస్తే మనం దాని గురించి సొల్యూషన్ ఆలోచించవచ్చు. సో ముందుగా ఏం చేద్దామంటే ఫస్ట్ అయితే ఇవన్నీ కూడా ఒకటి ఇంగ్రీడియంట్స్ వేసేసి మనం అప్పుడు చెప్పేస్తాం. సో ఫస్ట్ ఏం చేద్దామంటే మనం బెల్లం వేసి, బెల్లం ఒక కప్ మొత్తం వేసిన, సో ఒక చిన్న కప్పులో బెల్లం తీసుకున్నాము, ఆ బెల్లం మొత్తం వేసేసుకుందాం. సో ఇప్పుడు మనం సోంపు మొత్తం ఇప్పుడు మీరు చూపించినవన్నీ మొత్తం వేసేయండి. మొత్తం క్వాంటిటీస్ వేసేస్తే సరిపోతుంది. ఓకే, ఒక హాఫ్ కప్ సోంపు, ఇలాచీ కూడా ఒక ఫుల్ కప్పు బెల్లం, అలాగే ఒక పావు కప్పు యాలకులు, లవంగాలు, ఒక 10 లవంగాలు, ఒక 10 లవంగాలు, తులసి ఆకులు మొత్తం కప్ అంతా మొత్తం కప్ప తులసి ఆకులు, సో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకు అందరి ఇళ్ళలో దొరుకుతూ ఉంటాయి. జస్ట్ మనం ఏవేవి వేయాలి అని ఒక దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది. సో ఈ మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం ఇట్లా కషాయాలుగా కాచుకొని రోజుకి ఒక 5 to 10 ml తీసుకున్నప్పటికీ కూడా మనకు నోట్లో వచ్చేటువంటి దౌర్గంధ్యం అంతా తగ్గిపోతుంది. అలానే అల్సర్స్ రాకుండా ఉంటాయి అన్నమాట. అంటే నోటి ఆరోగ్యానికి ఇలాంటి ఒక కషాయం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కుమార్ అడిగిన దానికి రీజన్ ఎందుకు వస్తుంది నోట్లో అల్సర్స్ అని చెప్పడానికి మనకి దానిలో 2 కారణాలు ఉంటాయన్నమాట. ఒకటి ఏంటంటే మనం పరిశుభ్రత మెయింటైన్ చేయకపోవడం వల్ల, అంటే మనము పళ్ళు శుభ్రం చేసుకునేటప్పుడు సరిగ్గా ప్రాసెస్గా మనం తోముకోలేదనుకోండి, అప్పుడు పళ్ళ మధ్యలో ఉన్నటువంటి స్మాల్ బ్యాక్టీరియా అంతా కూడా పెరిగి మనకి దుర్వాసన అనేది వస్తుంది. సో ఒకవేళ మనం ఈ చెప్పిన ప్రాసెస్ అంతా కూడా నీట్గా మనం ఫాలో అవుతున్నాం, పళ్ళు చక్కగా కడుక్కున్నాము, అలానే ఫ్లాస్ అండ్ నాలుక కూడా చక్కగా తీసుకున్నాము, పుక్కిలించి ఉమ్మేసాము, అన్ని ప్రాసెస్ కరెక్ట్గా చేసాము, అయినా కానీ నోటి దౌర్గంధ్యం ఎందుకు వస్తుందంటే డైజెషన్ ప్రాబ్లం అనమాట. ఆహారం సరిగ్గా జీర్ణం కానప్పుడు దాని నుంచి కూడా కొన్ని యాసిడ్స్ రిలీజ్ అవుతాయి కదా, దాంతో పాటు కొన్ని గ్యాసెస్ కూడా రిలీజ్ అవుతాయి. అవి కూడా కొన్నిసార్లు నోట్లో నుంచి మనకు వస్తుంటాయి. సో ఇవన్నీ మెయింటైన్ అవుతాయి. అంటే కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో అధికంగా కాన్స్టిపేషన్ ఉండి ఆహారం జీర్ణం కాని వాళ్ళకి ఇలాంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి అన్నమాట. సో అందుకోసమని అండ్ ఇది 2 రకాలుగా మనకు పనిచేస్తుంది. సో నోటి పరిశుభ్రత లేనప్పుడు వచ్చేటువంటి బ్యాక్టీరియాని చంపుతూ, సో ఆహారం జీర్ణం కానప్పుడు వచ్చేటువంటి ఏదైతే గ్యాస్ కానివ్వండి బ్యాక్టీరియా ఉంటుందో దానివల్ల నోట్లో వచ్చేటువంటి అనారోగ్యం ఏదైతే ఉందో వాటి అన్నింటినీ కూడా రూపుమాపడానికి కషాయం ఉపయుక్తంగా ఉంటుంది. ఓకే, సాధారణంగా కొంతమంది వేడి చేస్తే కూడా నోటి నుంచి ఇలాగ వాసన వస్తుంది అని అంటూ ఉంటారు కదా, అది కూడా నిజమే? అదే వేడి అంటే ఏంటంటే వాళ్ళ ఉద్దేశంలో తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కానప్పుడు వచ్చేటువంటి ఆమ్లాలు అని చెప్పాను కదా, సో ఆ వేడి. అండ్ ఇంకొకటి ఏంటంటే స్ట్రెస్ రిలీజ్ చేసినప్పుడు, అంటే స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అయినప్పుడు కూడా మనకు అల్సర్స్ వస్తుంటాయి. ఇది మనం ముఖ్యంగా మహిళలలో చూస్తుంటాం. సో మనకి డేట్ వచ్చే టైంకి, అంటే మెన్స్ట్రల్ సైకిల్ వచ్చే టైంకి ముందు కానివ్వండి, తర్వాత కానివ్వండి, ఆ టైంలో కానివ్వండి, లేదంటే ప్రెగ్నెన్సీ కానివ్వండి, మెనోపాజ్లో, సో ఆ వేరియస్ హార్మోన్స్ అన్నీ కూడా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి కదా, ఆ టైంలో మనకి ఎక్కువగా కూడా నోట్లో అల్సర్స్ వస్తుంటాయి. అవి ఆటోమేటిక్గా మనకు ఆ పీరియడ్ పాస్ అవ్వగానే ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. అంటే మన ఇమ్యూనిటీ దానిని ఫైట్ చేసి మనకు ఆ హార్మోన్స్ ఎఫెక్ట్ తక్కువ చేసి మనకు అల్సర్స్ రాకుండా, అంటే వచ్చిన అల్సర్స్ త్వరగా తగ్గిపోవడానికి కూడా యూజ్ అవుతుంది. బట్ ఏది ఏమైనా ఇది చూడ్డానికి మాత్రం చాలా బాగుంది మేడం. నేను చక్కగా తులసాకులు,
అంటే కేవలం ఆ నోటి నుంచి వచ్చే దుర్వాసనను తగ్గించుకోవడానికే కాకుండా ఇలాగ అప్పుడప్పుడు కూడా మనము వీక్లో ఒక ట్వైస్ ఆర్ థ్రైస్ తీసుకోవచ్చు. రోజు కూడా తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇది మన జీర్ణ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుందని చెప్పాం కదా. అలానే కొద్దిపాటిగా మనకి జలుబు దగ్గు ఏదైనా ఉందా, అంటే అలర్జీ వల్ల వచ్చేటువంటి దగ్గు ఉంటుంది చూసారా, సో సిమ్టమాటిక్ అనమాట టైం బింగ్ వరకు. సో అదంతా కూడా మనకు తగ్గిపోతుంది. ఎక్కువ అల్సర్ వల్ల కూడా మనం చాలా ఫెటీగా అనిపించడం, అంటే నీరసంగా ఉండడం, సో అలాంటప్పుడు కూడా మనకి ఇది కొంచెం ఉత్తేజం కూడా కలుగజేస్తుంది. ఓకే, సో స్టవ్ ఆఫ్ చేసేసి అయిపోయింది కదా, బాగా మరిగిపోయింది, మంచి సువాసన వస్తుంది. యాలకులు వేసాం, లవంగాలు వేసాం, తులసాకులు వేసాం, అన్నీ కలగలిపైతే ఒక మంచి సువాసన వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం గ్లాస్లోకి వడపోసేసుకుందాము. ఇదిగోండి, ఇది ఎంత తీసుకోవాలి అంటే ఇంత అంత అని ఏమన్నా ఉంటుందా? సో ఇది మనం అట్లీస్ట్ 20 ml వరకు కూడా తీసుకోవచ్చు, ఏం పర్వాలేదు. రోజు ఒక 20 ml అట్లా కనీసం ఒక 10-15 days వాడినట్లయితే మీరు అబ్జర్వ్ చేస్తారు మనకి ఆ కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో, నోటి అల్సర్స్ రావడం కానివ్వండి, నోటి ఆరోగ్యం హెల్దీగా ఉంటుంది. సో రిస్క్ ఆఫ్ ఓరల్ క్యాన్సర్స్ రావడం కానివ్వండి అవన్నీ కూడా తగ్గిముఖం పడతాయి. కానీ మనం దీంతో పాటుగా చేయాల్సింది ఏంటంటే హ్యాబిట్స్ అన్నీ కూడా మానేసుకోవాలి. ఏదైతే పాన్, గుట్కా చూ చేయడము, స్మోకింగ్ ఇవన్నీ మానేసి ఇలా కషాయం తాగితే మనకు అనారోగ్యాలు రాకుండా ఉంటుంది. ఓకే, బెల్లం పాకంలో చక్కగా ఇవన్నీ వేస్తే మరింత టేస్ట్ కూడా వచ్చేస్తుంది. వావ్. సో దీంట్లో మనం ఒక యాలక్కి వేద్దామా? ఒక యాలకు, ఒకటో రెండు యాలకులు, ఒక తులసాకులు వేస్తే బాగుంటుంది చూడడానికి కూడా. సో ఇది మనం కొంచెం చల్లారాక పుక్కిలి కూడా పట్టేసుకోవచ్చు అనమాట. సో దానివల్ల కూడా మనకి ఇంకా నోట్లో మ్యూకస్ టిష్యూ కూడా బాగా రీజనరేట్ అవుతుంది. అల్సర్స్ కానివ్వండి, టిష్యూస్ నుంచి వచ్చేటువంటి బ్లడ్ కూడా తగ్గిపోతుంది అనమాట. ఓకే, సో ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి తులసి మధురిక కషాయం రెడీగా ఉంది. సో చూసారు కదా, తులసి మధురిక కషాయం మనం తయారు చేసేసుకున్నాము. చాలా సింపుల్, హ్యాపీగా తీసేసుకోవచ్చు ప్రతిరోజు కూడా. సో ఇన్ని రోజులు అనే టైం ఏమన్నా ఉంటుందా, లేకపోతే అదేం లేదు? అదేం లేదు, ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అవుతుంది కాబట్టి. సో ఆన్ అండ్ ఆఫ్ మనం ఒక వారం 10 రోజులకు ఒక 2-3 సార్లు అట్లా తీసుకోవడం వల్ల కూడా మనం ఆరోగ్యంగా కూడా ఉంటాం. ఓకే, సో మరి ఇంత ఆరోగ్యాన్ని, నోటి దుర్వాసనని తగ్గించేటువంటి సంజీవిని లాంటి ఔషధం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొక్కసారి మీకోసం. తులసి మధురిక కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తులసి ఆకులు, లవంగాలు, యాలకులు, బెల్లం, సోంపు. తులసి మధురిక కషాయం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని అందులో 2 కప్పుల నీళ్లు పోసి 1 కప్పు బెల్లం, 1/2 కప్పు సోంపు, 1/2 కప్పు యాలకులు, ఒక 10 లవంగాలు, 1 కప్పు తులసి ఆకులు వేసి కాసేపు మరిగించుకోవాలి. మిశ్రమం బాగా మరిగాక స్టవ్ ఆఫ్ చేసి గ్లాసులోకి వడపోసుకుంటే నోటి దుర్వాసనను, అలాగే నోటిలో ఉండే అల్సర్స్ను, బ్యాక్టీరియాను తగ్గించే తులసి మధురిక కషాయం రెడీ.